ఈరోజు ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కింది ప్రకటనలను పరిశీలించండి. 60:40 నిష్పత్తి, ఇక్కడ ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకు ఉదాహరణ అనేది కరెక్టే. ఏదైతే మనకు ఇప్పుడు 60% అనేది కేంద్ర ప్రభుత్వంగాను 40% అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్పెండిచర్ చేసినట్లయితే అది కోఆపరేటివ్ ఫెడరలిజానికి సంబంధించినటువంటి బెస్ట్ ఉదాహరణగా చెబుతున్నాడు కాబట్టి అది కరెక్టే. ఇప్పుడు ఏదైతే మనకు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్కీమ్ అయితే ఉందో దాని ప్లేస్లో వచ్చినటువంటి విబీజీ రామ్జీ అనే పథకం కూడా సేమ్ ఇక్కడ మనకు 3:2 అంటే కేంద్రం వచ్చేసి 3, రాష్ట్రం వచ్చేసి 2 ఉంది కాబట్టి 3:2 అనేటువంటి పర్సంటేజ్ నిష్పత్తి ఉంది కాబట్టి అది కోఆపరేటివ్ ఫెడరలిజానికి బెస్ట్ ఉదాహరణ. ఫస్ట్ కరెక్టే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అవును, క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై ప్రత్యేక దృష్టి ఎందుకు పెట్టాలంటే ఇది ఆస్తులను లయబిలిటీని పెంచుతుంది, నూతన ఆస్తులను క్రియేట్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద పెట్టుబడి పెట్టినట్లయితే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మంచి ఆదాయ వనరుగా మారుతుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. నెక్స్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో సబ్సిడీలు జీతాలు ప్రధాన భాగం. కరెక్టే. మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏమనుకున్నాం, ఏదైతే మనకు ఎక్కువ జీతాల విషయంలో సబ్సిడీల విషయంలో ప్రధానంగా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ని కలిగి ఉన్నాం కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో పైవన్నీ సరైనవనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి.